హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనమును చూద్దామా. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుడంట జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడంట. ఇంకా కొన్ని రెఫరెన్సెస్ మనం చూసినట్లయితే తల్లి గర్భములో మనం రూపింపబడక మునిపే, ఇంకా పిండముగా ఉన్నప్పుడే, తల్లి ఒడిలో మనం ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏర్పరచుకొని పిలుస్తూ ఉన్నాడంట. ఎందుకు ఆయన ఏర్పరచుకొని ఉన్నాడంటే, తన సేవ చేయుటకు, తన పరిచర్య చేయుటకును, ప్రజలను పాపము నుండి, లోకాశల నుండి, శరీరేచ్ఛల నుండి, శాపమనే బంధకాల నుండి విడిపించి దేవునికి దగ్గరగా చేయుటకు, వారు అపవాది క్రియలలో బందీలుగా జీవించి ఆ పాపంలో మరణించి నిత్య నరకానికి వెళ్లకుండా నీ ద్వారంగా క్రీస్తు యేసు సువార్తను ప్రకటించి, నీవు సువార్తను ప్రకటించి అగ్నిలో నుండి కొందరిని లాగినట్టుగా క్రీస్తు యొద్దకు నడిపించి నిత్య జీవము వైపు, పరలోకము వైపు, పరిశుద్ధత వైపు, మంచి పనుల వైపు, మంచి కార్యాల వరకు, నీతియుక్తమైనటువంటి జీవితమున వైపు వారిని నడిపించుటకై దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అంత మాత్రం కాదు, దేవుని నామ మహిమార్థమై ఆయన నీకు అనుగ్రహించిన ఒక రక్షణను, ఆయన నీకు దయచేసినటువంటి కృపను, పిలుపును, అన్నింటినీ, వరములను, ఫలములను నీవు కాపాడుకొని జీవిత కాలమంతయు ఆయన నామ మహిమార్థమై నీవు వాడబడాలని, అపవాది క్రియలను లయపరిచి దేవుని శక్తిని కనపరచాలని దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మీపైన ఉన్న ఉన్నతమైన పిలుపును మీరు ఎరిగిన వారే క్రీస్తు కొరకు జీవించండి. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.